హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మంపై ఎటువంటి అంశాలు నేర్చుకోవడం ద్వారా మీ లైఫ్ లో అనుకున్న విషయాల్ని మీరు మేనిఫెస్ట్ చేయగలరు, ఈ విషయాన్ని ఈ రోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. సనాతన ధర్మం మన యాన్షియంట్ టెక్నిక్స్ కానీ యాన్షియంట్ సైన్స్, మన యాన్షియంట్ ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిలో ఒక ఎగ్జాంపుల్ తీసి ఎంత మన భారతదేశం యొక్క విలువ పెంచిందో చెప్తాను. యోగా. ఐ థింక్ ఆఫ్టర్ మోదీ గారి తర్వాత ఇది ఎక్కువ రిజెంబుల్ అయ్యింది. ఆయనే మెయిన్ రీజన్ అని చెప్పలేను, కానీ యోగా అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఒక ఇండియన్ మన ప్రాచీన విద్య. చరక సంవేదాలో కూడా దాని గురించి ఉంది. ఇదే కాకుండా మేనిఫెస్టేషన్ సంబంధించి ఇప్పటికీ బయటపడని తెలియని ఎన్నో యాన్షియంట్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి యాన్షియంట్ సైన్స్ ఎంతో ఉంది. ఇది నేర్చుకుంటే ఇంకెంత ముందుకు వెళ్తాం మనం. దీన్ని ఎందుకు మూఢనమ్మకంగా మార్చేశారు? ఈ రెండు విషయాలపై మాకు స్పష్టత ఇస్తారా? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. హరి ఓం తత్సత్. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యూ హ్యావ్ ఆస్క్డ్ లాట్ ఆఫ్ స్టఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐ లవ్ యువర్ ఎనర్జీ. గ్రేట్గా స్టార్ట్ చేస్తున్నారు. జస్ట్ కంటిన్యూ ఇట్. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సి బుద్ధిస్ట్ ఫిలాసఫీ ప్రకారం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇదంతా ఇల్యూషన్, మాయ. టైమ్ ఈజ్ మాయ. మల్టీవర్స్ అంటారు, ప్యారలల్ యూనివర్స్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ మాయ, ఇల్యూషన్. కానీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ప్రెజెంట్. ఫ్యూచర్ని డిసైడ్ చేసేది పాస్ట్ కూడా. ఫ్యూచర్ని డిసైడ్ చేసేది నాట్ ఓన్లీ ప్రెజెంట్, పాస్ట్ కూడా. బట్ టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్, మాయ. పాస్ట్లో చేసిన పనుల యొక్క ఫలితం యొక్క ప్రభావితము ప్రెజెంట్లో చూపిస్తుందా? ఎస్. భవిష్యత్తులో చూపిస్తుందా? ఎస్. మరి ప్రెజెంట్లో మనం ఆచరిస్తున్న పనుల యొక్క రిజల్ట్, దాని యొక్క ఫలితం ప్రెజెంట్లో పాటు ఫ్యూచర్లో కూడా చూపిస్తుంది. కర్మ అనేది ఇన్స్టెంట్ కర్మ ఒక టైప్ ఉంది, డిలేడ్ కర్మ అని ఒక టైప్. బట్ 100% రుచి చూపించేస్తారు, తినాల్సిందే, ఆ రుచిని టేస్ట్ చేయాల్సిందే. ఓకే. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది ఈరోజు పుట్టుకు రాలేదు, నిన్న పుట్టుకు రాలేదు, కోవిడ్ టైంలో పుట్టుకు రాలేదు. సృష్టి ఎప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు నుండి ఉంది. న్యూటన్స్ చెప్పారు ఏమని? గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి ఉంది, న్యూటన్స్ ఫస్ట్ లా అని. అతను ఇన్వెంట్ చేసి చెప్పారు. అంటే అతను చెప్పకముందు లేదా? ఇట్స్ దేర్, ఉంది, మనం గుర్తించలేదు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్. యంగ్స్టర్స్కి ఇప్పుడు ఓపెన్ అవుతా ఉంది. మేనిఫెస్టేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ సైన్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్, దే ఆర్ టాకింగ్ అబౌట్ విజువలైజేషన్, దే ఆర్ టాకింగ్ అబౌట్ కో-క్రియేటింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మంచి విషయాల గురించి యంగ్స్టర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. మరి స్టడీ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. 21వ శతాబ్దంలో ఉన్నాము, ఫాస్ట్ అండ్ వరల్డ్లో ఉన్నాము, ర్యాట్ రేస్లో ఉన్నాము, డబ్బు వెనకాతల పరిగెడతా ఉన్నాము, పేరు ప్రతిష్టల వెనకాతల పరిగెడతా ఉన్నాం, ఉద్యోగ అభివృద్ధి కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, వ్యవసాయ అభివృద్ధి కొరకు పరిగెడతా ఉన్నాం. ఇంత ఫాస్ట్ అండ్ వరల్డ్లో విశ్వ దర్శనం జరగాలి అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకోవాలా. కెన్ యూ టెల్ యూ సంథింగ్? విశ్వ గురువుస్ ఎవరైతే ఉన్నారో గురువుస్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్. భగవద్గీతలో రాసి ఉంది గురువులకు ఉన్న లక్షణాలు. అందులో ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? దే హ్యాస్ టు బి డివోటీ ఆఫ్ ద గాడ్. అంటే అందరూ భక్తులే కదా దేవుడికి, మళ్ళీ ఇందులో కొత్తగా డివోటీ వేరు, భక్తులు వేరు. అందరూ భక్తులు అంటే ఎథీస్ట్ ఉంటారు. మరి ఆడి పరిస్థితి ఏంటి? ఆడు నమ్మడు, నాస్తికుడు, దైవాన్ని నమ్మడు, దైవ స్వరూపాన్ని నమ్మడు, దైవ శక్తిని నమ్మడు, విశ్వశక్తిని నమ్మడు, మెటీరియలిస్టిక్ గూడ్స్ చూసి ఎంజాయ్ చేస్తూ బతికేస్తాడు. లా బ్రేకర్ అంటారు. ఏమంటారు? లా బ్రేకర్, నాట్ ఏ లా అబైడర్, లా బ్రేకర్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా భగవద్గీతలో రాసి ఉంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. లా బ్రేకర్ అంటే ఏంటి తెలుసా? భగవంతుడు నమ్మడు, దైవశక్తిని నమ్మడు, విశ్వశక్తిని నమ్మడు, టైంని నమ్మడు, మెటీరియలిస్టిక్ గూడ్స్ని ఎంజాయ్ చేస్తాడు. ఈటింగ్, స్లీపింగ్, సెక్స్, రీక్రియేషన్, జాబ్. లా బ్రేకర్స్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి విశ్వదర్శనం జరగదు. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ని చూద్దాం అనుకుంటే, విశ్వ దర్శనం జరగాలి అనుకుంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, ఈ బ్రహ్మాండంకున్న శక్తి మీ శరీరంలోకి ఆవహించిందా? You don't know. I am saying from bottom of my heart, I transformed thousands of people, not only in India, from different countries of the globe. From bottom of my heart, swear on me,
ఒక్కసారి ఆ దైవశక్తి విశ్వశక్తి మన శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే భూ మేజర్ రిజల్ట్స్ని చూసిస్తారు. అండ్ మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ రావాలి అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ స్పిరిచువల్ సైన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్. టైం అన్నది ఏంటి? మాయ. పాస్ట్ ఈజ్ టైం, మాయ. ప్రెజెంట్ ఈజ్ టైం, మాయ. ఫ్యూచర్ ఈజ్ టైం, మాయ. బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఇది ఉంది. అండ్ మరి మన భవిష్యత్తుని క్రియేట్ చేసేది ఏంటి? మన ఫ్యూచర్ని, మన భవిష్యత్తుని నిర్మించేది, క్రియేట్ చేసేది ఏంటి? ఒకే ఒక్క పదం, థాట్స్. థాట్స్. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. మరి థాట్కి కూడా ఎనర్జీ ఉంది. మీ గురించి మీరు ఏమనుకుంటారో అదే మీరు అవుతారు. బైబుల్లో ఒక కోట్ ఉంది, ఏంటి? యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. మీ గురించి మీరు ఏమని ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు అని. గౌతమ్ బుద్ధుడు కూడా అదే చెప్పాడు. వాట్ యు థింక్, దట్స్ వాట్ యు బికమ్. నువ్వేం ఆలోచిస్తావో నువ్వు అలానే తయారవుతావు అని గౌతమ్ బుద్ధుడు చెప్పేశాడు. ఖురాన్లో రాసుంది, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. ఎటువంటి థాట్స్ని కలిగి ఉంటావో అదే రిజల్ట్గా పొందుతావు అని. అదే భగవద్గీతలో ఉంది, అద్భావం తద్భవతి. మరి భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన థాట్స్ చేతిలో ఉంది. మన థాట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్యూచర్ పక్కింటోడి మీద డిపెండ్ అయిందా? భగవంతుడి మీద డిపెండ్ అయిందా? విశ్వం మీద డిపెండ్ అయిందా? మీ భవిష్యత్తు మీ మీద డిపెండ్ అయిందా? ఆన్సర్ మీ. బట్ ఇందులో చాలా విషయాలు తెలియకపోవడం వల్ల కూడా ప్రాపర్ మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను కూడా మీ వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను కాబట్టి నాకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుతున్నాను. నేను ఇన్ కేస్ పూర్తిగా కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది కొంచెం అర్థం అవ్వకపోవచ్చు ఈ క్వశ్చన్ అనేది. నా క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నా కూడా మేబీ నా బిహేవియర్లో తేడా ఉండొచ్చు, నా హ్యాబిట్స్లో తేడా ఉండొచ్చు. అంటే నేను ఉండాల్సిన విధంగా ఉండకపోవడం, నా హ్యాబిట్స్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ బ్రహ్మముహూర్త అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకా నా అలవాట్లు, నా విధానాలు, లేదా నేను ఆలోచించే విధానం. మీరు ఇంత సబ్జెక్ట్ చెప్పినా కూడా నేను తిరిగి మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాను నాతో ఇంకొకరితో నన్ను అనుకుంటే ఎగైన్ ఐ ఫెయిల్డ్ కదా. ఫెయిల్డ్ కాదు, విశ్వం తరిమేస్తుంది. చీపురు కట్ట తీసుకొని మరి తరిమేస్తుంది, రిజల్ట్ రాదు. ఇట్స్ లైక్ డిస్ట్రక్షన్. బట్ సబ్జెక్ట్ అవగాహన ఉండడం వేరు, దాన్ని పాటించడం వేరు, అప్లై చేయడం వేరు, రిజల్ట్ తెచ్చుకోవడం వేరు. అంతే. ఏ టు జెడ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక పర్సన్ తనంతా తను చేసుకోగలడా? చేసుకోలేదు అంటే మీ నుంచి ఇచ్చే హెల్ప్ ఏంటి? సి, ఎవ్రీబడి నీడ్స్ సంబడి. అదే విశ్వం యొక్క లా. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఈ శరీరం ఎవరు ఇచ్చారు? మీ తల్లిదండ్రులు. ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే డివైన్ మస్కులన్ ఎనర్జీ, డివైన్ ఫెమినన్ ఎనర్జీ కలిసినప్పుడు ఒక డివైన్ ఎనర్జీ ద్వారా, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెక్సువల్ ఎనర్జీ, ఇట్స్ ఎ డివైన్ ఎనర్జీ ద్వారా మనం వచ్చున్నాము. ఎవ్రీథింగ్ నీడ్స్ సంబడి. పువ్వులు వీక్షించాలంటే ఎవరు కావాలి? బటర్ఫ్లై కావాలి. ఎస్ఆర్ నో? ఎవ్రీథింగ్ నీడ్స్, ఎవ్రీబడి నీడ్స్ సంబడి. కొన్ని బ్లైండ్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేయలేం బాస్. అందుకే మనకి గురువుస్ కావాలి. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు, కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్గా గురువు దొరుకుతాడు. అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లో ఒక పాయింట్ చెప్పిన, వెరీ సూన్ నా మేనిఫెస్టేషన్ రాబోతుంది, రిజల్ట్ రాబోతుంది అని చెప్పే ఎన్నో సంకేతాలలో ఒక సంకేతము ఒక గురువు దొరకడమే. అండ్ ఎవరు ఆ గురువు? ఎవరు మాటలు వింటే మన శరీరంలో ఒక ఎనర్జీ పాస్ అవుతుందో, ఎవరు మాటలు వింటే మనకు లైఫ్లో ఒక హోప్ వస్తుందో, ఈ వ్యక్తిని నేను ఫాలో అయితే నేను ఉన్నత శిఖరాలకు వెళ్తానన్న కాన్ఫిడెన్స్ వస్తుందో, నా జీవితం ఎత్తిపోయిందిరా, అయిపోయిందిరా లైఫ్, సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్తున్న వ్యక్తిని ఒక మాట ఆపిస్తుంది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గురు, దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గురు. కొన్ని బ్లైండ్ స్పాట్స్ మనం చూడలేము. వీ నీడ్ గురూస్ ఇన్ అవర్ లైఫ్ అండి. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఏదో అటెండ్ అయ్యి ఫాలో అయ్యి ఆపేసిన వాళ్ళు ఎత్తిపోయారు. పరిష్ అంటే నా ఉద్దేశం లైఫ్లో గ్రోత్ లేదు, ఏముందో అదే ఉంది. అది కాదు లైఫ్. ఉన్నత శిఖరాలకు చిన్నప్పుడు ఇంత ఉన్నాం, ఇప్పుడు ఇంత అయ్యాను. అదేంటి? ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు అదే లైఫ్ ఉండి 5 సంవత్సరాల తర్వాత అదే లైఫ్ స్టైల్ ఉంటే, అదే ఫినాన్షియల్ స్టేటస్ ఉంటే ఇంకేం గ్రోత్ ఉంది? సొసైటీకి ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం? ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏం ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తా ఉన్నాం? ఇంకా వాళ్ళకి గ్రో అంటే యాడ్ గ్రో అవుతారు. అవునా కాదా? ముందు మన ఫ్యామిలీకి మనం మెగాస్టార్ అవ్వాలి, మన ఫ్యామిలీకి మనం రోల్ మోడల్ అవ్వాలి, మన ఫ్యామిలీకి మనం ఒక టార్చ్ బ్యారర్ అవ్వాలి, ఎగ్జాంపుల్ అవ్వాలి అంటే వీ నీడ్ ఏ పర్సన్ కాల్డ్ గురు. వన్స్ గురువుని డిసైడ్ అయినాక ఇంకా డౌట్లు ఉండకూడదు, క్వశ్చన్లు ఉండకూడదు. ఆచరణ, ఆశీర్వాదాలు అంతే. ఇంప్లిమెంటేషన్. అండ్ దే ఆర్ స్పిరిట్ సోల్స్ అండి. దే ఆర్ సుప్రీం సోల్స్. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న, సప్త సముద్రాల దూరంలో ఒక శిష్యుడు ఉన్న, గురువు మనస్ఫూర్తిగా హార్ట్ చక్రం మీద చేసి గాడ్ బ్లెస్ యూ అని ఒక మెసేజ్ పెడితే చాలు, యువర్ ఎనర్జీస్ విల్ చేంజ్.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గురు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు. అట్లాంటి వ్యక్తులు మన జీవితంలో ఒక ఆహ్వానించాలి. ఎస్, వీ నీడ్ సంబడి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఈ షూ ఉంది, షూ వేయడానికి కాలు కావాలా? ఇన్ ద సేమ్ వే వీ నీడ్ సంబడి టు డ్రైవర్స్. మనల్ని నడిపేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక మెంటర్ కావాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. ఎస్ఆర్ను ప్రకృతినే గురువుగా భావిస్తా ఉన్నా, విశ్వాన్నే గురువుగా భావిస్తా ఉన్నా, నా చుట్టూ ఉన్న శక్తుల్నే, భూత ప్రేతాత్మల్నే గురువుగా భావిస్తా ఉన్నా. విశ్వంలో ఉన్న అణువు దగ్గర నుండి ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటున్నా. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ somebody's hand and somebody's grace, somebody's love, somebody's emotion, somebody's blessings. తప్పకుండా ఈ వర్క్షాప్ అనేది ఐ థింక్ మీరు చెప్పిన విషయాలన్నింటినీ ప్రాక్టికల్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్ పర్సన్కి ప్రొవైడ్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ 21st ఆగస్ట్ని ఇది జరగబోతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బేసిక్గా దీని గురించి మీరు ఏం చెప్తారు? ష్యూర్, ఇది సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. శ్రద్ధగా వినండి అమ్మా. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క సహకారంతో లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మనసా వాచ కర్మ పర్సనలైజ్డ్, స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, కంప్లీట్ ప్రాక్టికల్. 11 రోజులు ఉండబోతా ఉంది. ఆన్లైన్ ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. హోల్ మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, హెల్త్, వెల్త్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఉద్యోగాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, విద్యాభివృద్ధి, వాట్ నాట్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మీ ఫిజికల్ రియాలిటీలోకి, మీ నిజ జీవితంలోకి గౌరవంగా, మనస్ఫూర్తితో, ప్రేమతో, శిరస్సు వంచి ఆహ్వానించవచ్చు, ఆకర్షించవచ్చు, ఆస్వాదించవచ్చు. ప్రొవైడెడ్ విశ్వశక్తులు మీ శరీరంలోకి ఎంటర్ అవ్వాలి. దాని కొరకు 11 days కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పటివరకు మేజర్ ప్రోగ్రామ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. మేజర్ రిజల్ట్స్ని వెరీ సూన్ ఐఎమ్ ఇన్వైటింగ్. అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్ నుండి అటెండ్ అయ్యారా? ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద ఎన్ఆర్ఐస్. చాలామంది ఎన్ఆర్ఐస్ మన ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఉన్నారు. దే ఆర్ బోర్న్ మిలీనియర్స్. అట్లాంటి వాళ్ళు కూడా దే ఆర్ బికమింగ్ అవర్ డిసైపుల్స్. ఆల్ ద గ్లోరీ గోస్ టు ద సుప్రీం పవర్. కమ్ అండ్ జాయిన్ us. తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఒకసారి అటెండ్ అయ్యి నేర్చుకోండి. అండ్ ఆల్రెడీ మేనిఫెస్టో మిరాకిల్ 1కి అటెండ్ అయ్యాను, 2కి అటెండ్ అయ్యాను, మరి దీనికి అటెండ్ అవ్వచ్చా అన్న డౌట్ కూడా ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కాదు ఇదేమి. ఎస్, అంటే ఒక ఇండెక్స్ ఉండదు. 1లో చెప్పింది 2లో ఉండో, 2లో చెప్పింది 1లో ఉండదు, 1 2లో చెప్పింది 3లో ఉండదు. ఎందుకు? ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. న్యూ డే రిక్వైర్స్ న్యూ యూ. న్యూ యూ గివ్స్ న్యూ మేనిఫెస్టేషన్, న్యూ రిజల్ట్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్. సో విశ్వం ఆ రోజు ఇచ్చిన సంకేతాలను అనుసరిస్తూ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ ఇట్స్ లైక్ ఏ ఓషన్. ఓషన్ని బాటిల్లో ఫిల్ చేయగలమా? జరగని పని. మరి ఒక్క 11 daysలో మొత్తం విశ్వదర్శనం కావాల్సిన విశ్వజ్ఞానాన్ని నేర్చుకోగలమా? హైలీ ఇంపాసిబుల్. బట్ ఐఎమ్ రెడీ టు కవర్ హోల్ సీక్రెట్స్. ప్రొవైడెడ్ ఒకటే చెప్తా ఉన్నా, ఒకటే బేస్. మీరు అటెండ్ అవ్వాలి అంటే నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతాను అని రెడీ అయితేనే, నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేస్తాను అన్నది రెడీ అయితేనే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. ఏదో నామకా వాసి టైం పాస్కి అటెండ్ అవ్వద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. త్వరలో కలుద్దాం ప్రోగ్రాంలో.